అక్కయ్య వస్తున్నారే? ఎవరే? వాళ్ళే. అన్నయ్య మనల్ని చూసి చూడనట్టే నటించి లోపలికి వెళ్ళిపోయారే. లోపలికే కాదు, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ వెంట పడతాం. పద అన్నయ్య, లోపలికి దొరబడితే కాళ్ళు విరగొడతారేమో. చెప్పావుగా, ప్రేమ కోసం ఏ త్యాగమన్నా చేయాలని. పదా పదా పదా. వాళ్ళ అమ్ముంటుందేమో, వాళ్ళ నాన్నుంటాడేమో. మీరా? నేనే. నా సుందరంగి, ఓ నా అందకత్తె, నా మీద నీకు అనురాగం కలిగిందా? నీకు పరవశత్వం కలిగిందా? ఏమిటి గోల? అయ్యో, మా అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అల్లుడు గారు ఇంటికి వచ్చారని ఆనందిస్తారు. చాలండి, అనగా పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు. దీన్ని సొంత ఇల్లు అనుకున్నారా? సొంతం, ఈ ఇల్లు సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నిన్ను నా సొంతం చేసుకోవటానికేక ఈ భగీరథ పెరుతం అంతా. ఓహో, అలాగా? అయితే ముందు బయట నడవండి. నేనా? అవును, మీరే. అయితే నువ్వురా. నేను రాను, మీరు వెళ్ళండి. నువ్వే అలా అంటే నా బ్రతుకెందుకు, నేనెందుకు, నువ్వెందుకు, ఈ ప్రపంచం ఎందుకు? అంతా శూన్యం. ఇదిగో నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తాను, తీసుకో. చచ్చిపోతున్నా. పోతాంది పోతాంది. అయ్యో, మీరు ఇక్కడ ప్రాణం వదిలేస్తే ఎంత ప్రమాదం. అయితే ఎక్కడ మనం పోనీ నీ పాదాల ముందు వెళ్ళి చచ్చిపోతాం. ఇదిగో భైరవి, ఈ పువ్వు చూడు. దీన్ని నీకు ఇవ్వాలని నేను ఎంత శ్రమపడి తెచ్చాననుకున్నా. తీసుకో. అమ్మ, తీసుకోమంటే తీసుకోమంటే తీసుకోమంటే. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా? మీ ఆడవేసిన చూస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించాను. నువ్వేమిటి, ఎంతో మంది మగవాళ్ళు నన్ను అమాంతంగా ప్రేమించేశారు. అది సరేగాని భైరవి, నువ్వు ఎంత నాటకం ఆడావు. అది కాదండి, మీ మనసు తెలుసుకోవటానికి ఇంత నాటకం ఆడాను. అమ్మ దొంగ, నువ్వు నిజంగా భైరవి కాదు, అచ్చంగా పాతాళ భైరవి. ఇంటి చామంతి వలపుల దొంతి, తీసుకో ఈ పూ బంతి. నా పేరు భార్గవి. భార్గవ దుర్గవు, నా పాలిటి స్వర్గానివి. భార్గవి, ఎందుకు ఆ కోపం? ఏం చేశాను పాపం? భరించలేని తాపం. అబ్బెబ్బే అబ్బెబ్బే. ఏంటి అబ్బెబ్బే అబ్బెబ్బే? ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా పువ్వు చేతికిస్తారా? మరి ఏం చేస్తారు? అన్ని నేనే చెప్పనే. మరి ఏం చేస్తాం? నేను ఇదివరకు ఎవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప. చెప్పు. మరి చెప్పనా? నాకు సిగ్గుగా ఉంది. అమ్మ, సిగ్గు చెప్పమంటుంటే. మరి ప్రేమతో సంతోషంతో జడలో పెడతారు. ఇదివరకు నువ్వెవరన్నా ప్రేమించావా? ఏం మాట్లాడి? మరి ఇవన్నీ నీకెలా తెలుసు? అలానే కావ్యాల్లో చదువుకున్నా. అమ్మయ్యా, బ్రతికించా బ్రతికించా. తిరిగి తిరిగి. అలా కాదు. మరి ఎలా? ఓ బాగుందా భార్గవి? నీ కళ్ళు లేత ముంజలు, నీ ముక్కు అరటి పండు, నీ బుగ్గలు బొబ్బట్లు. చాలు చాలు చాలు, ఇలాగైనా సౌందర్యాన్ని వర్ణించడం. మరి ఎలాగా? చెప్పు చెప్పు చెప్పు. దిక్పతులారా, నాట్యతారలైన రంభ, ఊర్వశి నవరస భరితమైన నృత్య గాన అభినయ కౌశల్యాన్ని వేరువేరుగా ప్రదర్శించి మనలను ఆనందింపజేస్తున్నారు. నాట్యకళలో ఎవరు ఉత్కృష్టులో తెలుసుకోవాలని వారి అభిలాష. నేడు వారిరువురు తమ తమ కళా నైపుణ్యం మీ ముందు ప్రదర్శించబోతున్నారు. చూచి ఆనందించడమే కాదు, నిర్ణయించే భారం కూడా మీది. నాట్యం ప్రారంభించండి. నటరాజు మది కూడా మెప్పించగలవా? నవరస
ఇది నేలు రంభకు సరిసాటి రమణీటలేరు తెలిసి కొనుము వెలికి తనుము నాట్యకారణకు పూర్వశిని లోకలోకపతి ప్రేయసిని నాట్యకారణకు పూర్వశిని లోకలోకపతి ప్రేయసిని రంగారిడు సింగారిని గెలువా రంభోదరంభో వివాదంబున నవరస భావాల నటించగలనే లాలిత శృంగార లావణ్య శోభా లాలిత శృంగార లావణ్య శోభా లాస్యములో నరించు లలనామణి నీవు కనులకు విందు కడగంటి చూపు కనులకు విందు కడగంటి చూపు కటి కాలు నటింత గంభీరము శృంగారపు చెలువము నవరస భావాల నటించగలనే వలపుల శాంతరసములికించగలవా వలపుల శాంతరసములికించగలవా వయ్యారి కయ్యాల వాదించు చెలువా చెలుని ఒడిలో వలపులు చుకుని అలసిపోవుటది ప్రశాంతమే రాగమందున రసభాసమిది రపససేయగే నవరస భావాల నటించగలవా ధీరము తానించు పెడసరపు భాము వీరము తానించు పెడసరపు భాము వీరరసానిపుడు నటించుమా అభినయమందున నను గెలువా హావభావములు చూపెదవా అభినయమందున నను గెలువా హావభావములు చూపెదవా ఆట పాటల నీటు గోటుల అతివా నిన్నే గెలిచెదనే దరి దరి సదరి సద పద పగరి దద గరి సపగరి దప సద పదరి స దద గరి సదీతి పదరి సద సాగ సద పద పగ సరి గప సద పగరి దరి గరి రి గరి గరి సద పగ దప సదరి సరి గ పద సరి గరి సద గరి సద పద రి సద ప రి సద పగ ప సద సద హరి గ పద స స్వస్తి చతుర్దశ భువనేక సాంద్ర మహేంద్ర స్వస్తి స్వస్తి అమరలోక భూపాల ఆశ్రిత కరుణాల వాల స్వస్తి స్వస్తి స్వాగతం మహర్షులకు సుస్వాగతం. ఆసనాలను అలంకరించండి. తాపసోత్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయరు. అమరేంద్ర జగత్ కళ్యాణం కోసం సప్తమహర్షులను సత్రయాగం చేయ సంకల్పించాం. మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం. ధన్యులం. దక్ష ప్రజాపతి రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం. ప్రజాపతులలో శ్రేష్ఠుడు వేదాంగ జ్ఞానం. తాపసోత్తములారా, యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతము. అదియునుగాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను. కానీ ఒక్క నిబంధన. ఏమది? ముక్కంటి నాకు బద్ధ విరోధి. అతడు యజ్ఞమును కూర్చులతో నే రాజాను. స్వామి, ఇదేమి నిబంధన? అవును దేవి, ఆ శంకరుని మోము నా కింకరులైన నువ్వు చూడరాదు.
అతడు పాల్గొనే యజ్ఞమునకు నన్ను పొమ్మందువా? అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించేది? కాదు స్వామి, నేను కోరినది సామరస్యమే. మహర్షులు చేసడి యాగములో మామకు అల్లునకు పొడచూపిన మనస్పర్ధలు సర్దుకొనగలవని ఆశిస్తున్నాను. అవును దక్ష ప్రజాపతి, మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానిరదు. ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ. అవును స్వామి, అల్లునితో వైరం హృదయశల్యం వంటి. కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు. సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను. దేవి, నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా? కానీ ఆమె మోమయును చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నాను. సరే భృగు మహర్షి, నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచ్చో నాకు అభ్యంతరం లేదు. అందులకే కదా ఈ ప్రయత్నమంతయు దక్ష ప్రజాపతి. సరే, మీ ఇష్టానుసారమే కానివ్వండి. దేవదేవ, దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం. దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించారు. తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన. తప్పక వచ్చేదరు. సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా. మహర్షులారా, మీరు చేయు ఈ యాగములో మామాలురకు సామరస్యం ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకే సర్వ ప్రయత్నములు చేయిస్తున్నాము తల్లి. అది సఫలమనొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది. చంద్రశేఖర, ఇంక సెలవు. దేవి, అనిర్వచనీయమైన ఆనందమేదో నీ మోమున తాండవమాడుచున్నదే. అవును స్వామి, సత్రయాగంలో మీ ఇద్దరికి సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా. ఎంతటి అల్ప సంతోషివి దేవి. ఇక్కడ ఇన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా. కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి?